నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన మనస్సు దేని యందు లయిస్తే జీవుడు సాక్షాత్తు శివునిగా ప్రకాశిస్తాడో ఆ పరంధామ స్వరూపమే లింగం. ప్రాణం దేని యందు లయమై జీవుడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది బ్రహ్మానందాన్ని అనుభూతిగా అందుకుంటాడో ఆ పరమపదమే శివలింగం. శివశక్తుల సమైక్య సమన్వయ స్వరూప చిహ్నమే లింగాకృతి. ఇంతటి సర్వోత్కృష్టమైన అండాకృతిలో మహాదేవుడు దివ్యప్రభా శోభితంగా ఆవిష్కారమయ్యాడు. లింగాకృతి సర్వసృష్టికి సంకేతం. సర్వసృష్టి తానే అయిన మహేశ్వరుడు మన దేశంలో ఎల్లడలా పూజలందుకుంటున్నాడు. అందుకే మన దేశం లింగభూమి, శివసన్నిధి అయ్యింది. ఆ పరంపరలోనే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో బాలా త్రిపుర సుందరి సమేతంగా భీమేశ్వర స్వామి శోభిల్లుతున్నాడు. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శివలింగ దర్శన మాత్రం చేతనే పాపం నశిస్తుందని సౌర పురాణోక్తి. భక్తుల సర్వ పాపాల్ని క్షయం చేయడానికి, వారికి ఆనంద సిద్ధిని అనుగ్రహించటానికి కైలాసనాథుడు లింగమూర్తిగా ఆవిష్కారమయ్యాడు. పెద్ద శివాలయంగా కాకినాడ వాసులు వ్యవహరించుకునే భీమేశ్వరాలయం ఎన్నో శతాబ్దాలుగా వర్ధిల్లుతోంది. పిఠాపురం మహారాజు ఆధ్వర్యంలో ఆయన ఆస్థాన దివాన్ దిగువల్లి తిమ్మరాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఆలయాన్ని 1253వ సంవత్సరంలో నిర్మింపచేశారు. 762 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం నేటికి భక్తజన ఆహ్లాదభరితంగా సర్వాంగ సుందరంగా అలరారుతోంది. దేవత్వం, లోకపాలత్వం, ఋషిత్వం, లోకేశ్వరత్వం, ఈశత్వం, విద్య, సకలాధిపత్యం, సర్వసౌఖ్యాలు శివారాధన వల్ల కలుగుతాయి. ఆకాశం వలె సర్వవ్యాపకమగు లింగాకృతి నుంచే ఈ చరాచర జగత్తు ఆవిర్భవించింది. అలాంటి మహనీయ లింగమూర్తిగా కాకినాడలోని దేవాలయ వీధిలో పెద్ద శివాలయంలో భీమేశ్వర స్వామి దర్శనమిస్తున్నాడు. వర్ణమయ ఆలయ గోపురాలతో, స్థూపాకార భారీ రాజగోపురంతో, వర్ణార్ణవ దేవతామూర్తులతో, ముఖమంటప, ప్రాకార మంటప, ఉత్సవ మంటపాలతో ఈ ఆలయం భక్తులను దివ్య ఆధ్యాత్మిక సీమలో విహరింపచేస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రాచీన శివాలయాల్లో ఒకటిగా ఈ ఆలయానికి ఖ్యాతి ఉంది. ఎవరి శక్తియుక్తులు అమృతత్వంతో కూడి శాశ్వతానందాన్ని కలిగిస్తారో, ఎవరైతే బ్రహ్మానంద కారకుడై జగత్తుకు శుభాల్ని అందిస్తారో ఆయనే పరమేశ్వరుడు, జగదీశ్వరుడు. ఆ సర్వేశ్వరుడు భీమేశ్వరుడిగా కాకినాడ పెద్ద శివాలయంలో అలరారుతున్నాడు. చాళుక్య భీముని కాలంలో స్వామి లింగ ప్రతిష్ఠ జరగడం వల్ల ఈ ఈశ్వర లింగాకృతికి భీమేశ్వరుడిగా పేరు స్థిరపడినట్లు చెబుతారు. ఎన్నో శతాబ్దాలుగా కాకినాడలో భీమేశ్వరుడు నెలకొని ఉన్నాడు. అయితే స్వామికి మొదట్లో ఆలయం ఉండేది కాదు. 1250 సంవత్సరంలో పిఠాపురం మహారాజా వారి ఆస్థాన దివాన్ దిగువల్లి తిమ్మరాజు కాకినాడకు పన్నుల వసూలు నిమిత్తం వచ్చారు. చాలా చిన్న మందిరంగా ఉండే ఈ సన్నిధిని తిమ్మరాజు దర్శించుకున్నారు. ఆ రాత్రి ఆలయంలోనే నిద్రించిన ఆయనకు స్వప్నంలో శివుడు సాకారమై తనకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడని చెబుతారు. శివలింగం ఉన్న ప్రాంతానికి వాయువ్య భాగాన రాతి స్తంభాలు, బాలా త్రిపుర సుందరి మూర్తి కూడా భూస్థాపితంగా ఉన్నాయని స్వామి వివరించాడంటారు. ఆలయంలో తనని దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించమని భీమేశ్వరుడు ఆజ్ఞాపించాడని కథనం.
స్వామి ఆదేశం మేరకు 1250 సంవత్సరంలో శ్రీ సర్వధారినామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగింది. అలాగే 1253 సంవత్సరంలో ఆలయ నిర్మాణం పూర్తయింది. ఆనాటి నుంచి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ ఓ విరాట్ రూపాన్ని సంతరించుకుంది. ధ్వజస్తంభ సమక్షంలో కాల ప్రవర్తకుడు, కాలాధిష్ఠాన దేవతగా కాలభైరవ స్వామి అలరారుతున్నాడు. కనువిందు చేసే ఆలయ ప్రాకారాలు భక్తుల ఆధ్యాత్మిక అనురక్తిని పెంచే రీతిలో ఆలయ వాతావరణం అలరారుతోంది. ఈశ్వర చైతన్య రూపాన్ని రూపరహితంగా భావన చేస్తే ఆది అంతాలు లేని అఖండ తత్వానికి సంకేతమై శివలింగం భాసిల్లుతుంది. పరంజ్యోతి రూప సంవిధానంలో ఊర్ధ్వముఖ జగత్తుకు సంకేతార్థంగా భీమేశ్వరుడు ఈ ఆలయంలో గోచరమవుతాడు. పిఠాపురం మహారాజు వారి శివభక్తి తత్పరతకు ఈ క్షేత్రం సూచికగా నిలుస్తుంది. పిఠాపురం దివాన్ శివభక్తికి శివసేనకు సంకేతమై భాసిల్లుతోంది. శంకరుడంతటి సులభ ప్రసన్నుడైన దైవం మరి లేడని ఆర్షధర్మపరుల విశ్వాసం. నమ్మి కొలిచిన భక్తుల పాలిట వరాల వేలుపు ఈశ్వరుడు. అలాంటి భీమేశ్వరుడు గర్భాలయంలో మహిమోపేత లింగమూర్తిగా దర్శనమిస్తాడు. ప్రసన్నమయ్యే మూర్తి సర్వేశ్వరుడు. అభిషేక ప్రియుడైన ఈశ్వరుడికి ఇష్టకామ్యార్థ సిద్ధి కోసం భక్తులు వివిధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. భీమేశ్వరుడికి జరిగే ఈ అభిషేక ప్రక్రియ మహన్యాసపూర్వకంగా కొనసాగుతుంది. నమో జ్యేష్ఠాయచ అంటూ రుద్రుణ్ణి కీర్తిస్తారు. దైవ పరంపరలో అందరిలోకి శ్రేష్ఠుడు, ఉన్నతుడు పరమేశ్వరుడు. అలాంటి ఈశ్వర స్వరూపునిగా భీమేశ్వరుడు అలరారుతున్నాడు. ప్రతి సోమవారం, ప్రతి ఆరుద్ర నక్షత్రాన, మాస శివరాత్రి సందర్భంలో శివునికి పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. గోక్షీరం, శుద్ధోదకం, కొబ్బరి నీరు వంటి ద్రవ్యాలతో ఈ అభిషేకం నేత్రపర్వం చేస్తుంది. ఎర్ర కలువ తన శిరస్సున ధరించిన భీమేశ్వరుడు భవ్యమోహనంగా అభిషేక శివునిగా దర్శనమిస్తాడు. ఈ స్వామికి చైత్రమాసంలో వసంత నవరాత్రులు చేస్తాము. వైశాఖ మాసంలో అక్షత్ర తృతీయ ఉత్సవాలు, శంకర జయంతి జరుపుతాము. జ్యేష్ఠ మాసంలో స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలు జరుపుతాము. ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకారం నిర్వర్తిస్తాము. పాల్గొన మాసంలో స్వామివారి కుమారస్వామివారి కళ్యాణం నిర్వర్తిస్తాము.
మాఘమాసంలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తాము. కాబట్టి ఈ 12 మాసాల్లో కూడా స్వామివారికి విశేషమైన ఆరాధనలు అర్చనలు జరుగుతూ ఉంటాయి. కాకినాడ శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో శివ కుటుంబం ఉపాలయాలుగా నెలకొని ఉన్నాయి. జగన్మాత, ఆది పరాశక్తి, జగజ్జనని అయిన పార్వతీదేవి ఈ లోగిలిలో లలితా త్రిపుర సుందరిగా పూజల్ని స్వీకరిస్తుంది. సర్పాకృతిలో సుబ్రహ్మణ్య స్వామి, భద్రకాళీ సమేత వీరభద్రస్వామి, వరసిద్ధి వినాయక స్వామి ఈ లోగిలిలో దర్శనమిస్తారు. ఈ ఉపాలయాల్ని దర్శించుకొని భక్తులు నిత్య పూజాది కైంకర్యాలు నిర్వహించుకుంటారు. నిత్యానందదాయిని, సదానంద ప్రదాయిని, సౌందర్య రత్నాకరి అయిన లలితాదేవి ఈ ఆలయంలో శక్తిధామంలో వెలసిల్లుతోంది. సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా. శ్రీచక్ర సంచారిణిగా, శ్రీవిద్య పరదేవతగా లలితా పరాభట్టారిక అలరారుతోంది. సర్వభూతేషు క్షురారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. पशुपतिं स्थाणुं नीलकण्ठं उमापतिं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति नीलकण्ठं कालमूर्तिं कालज्ञं कालनाशनं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति नमः शिवाय सांबाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय योगिनां पतये नमः. नीलकण्ठं विरूपाक्षं निर्मलं निलयप्रभं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति वामदेवं महादेवं लोकनाथं जगद्गुरुं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति नमः शिवाय सांबाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय
जगन्नाथं देवेशं वृषभध्वजं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति गङ्गाधरं महादेवं सर्वाभरणभूषितं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति नमः शिवाय साम्बाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय योगीनां पतये नमः। మన నేత్రాలకు గోచరం కాని అధోలోకాల నుంచి అగోచరమైన అనంతాకాశపు అంచుల వరకు వ్యాపించిన జ్యోతిర్మయ నిర్మల స్వరూపమే శివలింగం. పరబ్రహ్మలింగం భజే పాండురంగం అంటూ ఆదిశంకరుల వారు స్వామిని కీర్తించారు. భీమేశ్వరలింగంగా పేర్కొనే ఈశ్వర లింగాకృతి మహామహిమోపేతమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ స్వామి కృప కోసం సదా ఆ ఈశ్వర స్వరూపాన్ని మన మనోసీమల్లో నిలుపుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.